నోటికి ఏం తిన్నా రుచిగా అనిపించట్లేదా? మరి ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీని అయితే ట్రై చేసేద్దాం. మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక కొబ్బరికాయ తీసుకుంటున్నాను. దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ముదురు కొబ్బరికాయ అయితే చాలా బాగుంటుంది పచ్చడికి. అలాగే ఒక మామిడికాయని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ జార్లో కొబ్బరి తీసుకుని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలండి. అదే ముదురు కొబ్బరి అయితే పొడిపొడలాడుతూ టేస్ట్ బాగుంటుంది. మీరైతే ముదురు కొబ్బరి తీసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్లో పచ్చిమిర్చి అలాగే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. మిర్చి అన్నది మీ స్పైసెస్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఉప్పు తగినంత వేసుకోవాలి. దీన్ని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి తురుములో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకుని మొత్తం కలిసి మిక్స్ చేసుకోవడమేనండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీది దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్నా పర్లేదండి, లేకపోతే జీలకర్ర ఇలా దంచి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడైతే దాంట్లోనే ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ దంచి ఈ పచ్చళ్ళలో వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లిపాయ దంచడం వల్ల టేస్ట్ బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇలా మొత్తం కలిసేలా పచ్చడిని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ పచ్చడి అనేది అన్నంలోకి బాగుంటుంది, అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే తాలింపు ప్రిపరేషన్ చూద్దాం. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేయాలండి. పచ్చళ్ళలో ఇంగు యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపు అంతా కలిసేలా పచ్చళ్ళలో మిక్స్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.